హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగుండాలి. చూడండి, ఈరోజు అయితే డ్రిప్ పైపులు పరవడం జరుగుతుంది మొక్కజొన్న కోసం అయితే బోజ కొట్టించినాము. ఆల్రెడీ ఇత్తులు కూడా పెట్టేసినాము. స్వీట్ కార్న్ అండ్ లోకల్ మొక్కజొన్న డ్రిప్ లైన్లో పైపులు అయితే పరవడం జరుగుతుంది. చూడండి, మొత్తం నీళ్ళు వరబెట్టడానికి రెడీ చేస్తున్నాము. ఒకసారి డ్రిప్ పైపులు వేసేంత వరకు అయితే చాలా కష్టం ఉంటుందండి. చూడండి, ఒక రెండు వాళ్ళు వేసేసినాము. 2 వాళ్ళ మందం అయితే వాటర్ ఇప్పేసినాము. చూడండి, ఆ 2 వాళ్ళ మందం వాటర్ పెట్టడం జరిగింది. ఇంకో సైడ్ వచ్చేసి గుమ్మడి చేను అండి, అది గుమ్మడి పెట్టినాము. గుమ్మడి పంట అది. చూడండి, మా పొలంలో కొబ్బరి చెట్టు, అదేవిధంగా పపాయ చెట్టు, నిమ్మకాయ చెట్టు. చూడండి, డ్రిప్ డ్రాప్ పడుతుంది. చూడండి, వాటర్. మామిడికాయ చెట్టు కూడా ఉంది అక్కడ. చూడండి, వాటర్ డ్రాప్ పడుతున్నాయి. ఒక 2 వాళ్ళు అయితే వారడం జరిగింది. ఇంకో 2 వాళ్ళకు వాటర్ ఇప్పాలి. చూడండి, లాస్ట్ పంట గుమ్మడికాయ పంట అండి. గుమ్మడికాయ పంట మొత్తం ఖరాబ్ అయిపోయిందండి. ఖరాబ్ అయిందంటే మంచిగా వెళ్ళినాయి, కానీ రేట్ లేక ఇక్కడ తెంపి అక్కడ పడేసినాము. చాలా లాస్ అయిపోయినాము. మళ్ళీ గుమ్మడికాయ అయితే పెట్టినాము. చూడాలి, దేవుడి దయ వల్ల ఈసారన్నా ఏదైనా రేట్ ఉంటుందా లేదా. చాలా కష్టం అండి వ్యవసాయం అంటే. వ్యవసాయం చేసి ఎంత పంట చేతికి వచ్చేసరికి ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉంటుంది. వర్షం వల్లనో, నీళ్లు లేకనో, లేదంటే అంతా కరెక్ట్ ఉండి పంట మంచి కరెక్ట్ వచ్చితే రేటు లేకపోవడమో, ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉంటుంది రైతన్నలకి. చాలా కష్టం అండి. వ్యవసాయం అంటే ఏందో చేసేవాడికి తెలుస్తుంది. ఎంత నష్టం వచ్చినా వ్యవసాయం చేయడం మాత్రం ఆపడం ఉండదు. చూడండి, అదంతా గుమ్మడి పంట అండి. ఇదంతా స్వీట్ కార్న్ అండ్ లోకల్ మొక్కజొన్న పెట్టినాము. చూడండి, వాటర్ కూడా వారింది. ఒక 2 ట్రిప్పులు.